ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు, ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రారంభించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి, సంతనూరుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఈ పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు వారి ప్రయాణం మరింత భద్రంగా, సౌకర్యవంతంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఈ పథకంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావడం మీ అందరికీ తెలుసు. అన్నదాత సుఖీ బావ, దాని తర్వాత పిల్లలకి 15,000 ఇలాంటి అనేక సంక్షేమ, స్త్రీ శక్తి ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పెన్షన్స్ 4,000 నుంచి 15,000 వరకు అనేక రకాలకి ఇస్తా ఉన్నాం. ఇవన్నీ సూపర్ 6 లో ఉన్నాయి. సూపర్ 6 లో లేని ఈరోజు మనం ఈ దివ్యాంగ శక్తి పథకం ఈరోజు ప్రవేశపెట్టారు. మన జిల్లాలో దగ్గర 30,000 మందికి ఉపయోగపడుతుంది. సో నాకు అతి సంతోషకరమైన విషయం ఏంటంటే అందరికన్నా అతి అవసరమైన ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి ఈ ఫ్రీ బస్సుల సిస్టమ్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి వాళ్ళతో సమానంగా తిరగడానికి, వాళ్ళు చదువుకునే దానికి, వ్యాపారాలు చేసుకునే దానికి దాపు అన్నింటికీ ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఈ స్కీము ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు కొన్ని సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు, అవన్నీ అమలు పరిచారు. ఈరోజు కొత్తగా మన దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని మీకు ప్రత్యేకంగా ఆ రోజు ఉన్న 4,000 పెన్షన్ని 6,000 చేయటము, అదేవిధంగా ఈరోజు మళ్ళీ మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఉచిత బస్సు కార్యక్రమం ప్రవేశపెట్టడము చాలా సంతోషించదగ్గ విషయము. నాకు తెలిసి ఇంకెవ్వరూ కూడా మీరు డివియేట్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని, చంద్రబాబు గారిని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని. ఈ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనము స్త్రీ శక్తి అనేది ప్రోగ్రామ్ని మనము ఫ్రీ బస్ ఆల్ విమెన్కి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందులో కేవలం విమెనే ఉంటున్నారు కాబట్టి సో ఇప్పుడు దాని యొక్క పర్యవసానం ఏమిటంటే, ఎప్పుడైతే మనం స్త్రీశక్తి ఇచ్చామో మొబిలిటీ పెరిగింది, విమెన్లో మొబిలిటీ పెరిగింది అండ్ లాట్ ఆఫ్ మూమెంట్ కూడా అవడం కూడా జరిగింది. ఇంతకుముందు హౌస్కే కన్ఫైన్ అయి ఉండి ప్రొడక్టివ్గా లేనటువంటి స్త్రీలందరూ కూడా ఇప్పుడు ఏదో పని చేసుకోవడానికి కానీ, లేదంటే కనుక ఏదో ఒక పని నిమిత్తం కానీ వాళ్ళు బయటికి రావడం, దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆదాయం సంపాదించుకోవడం అనేది చాలా బాగా జరుగుతుంది. నాకు మొన్న చేసినటువంటి స్టడీ చెప్పింది ఏంటంటే
19% ఎక్కువ, అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో కంపేర్ చేసుకుంటే సుమారు 19% మంది ఈ హాస్పిటల్స్కి రావడము, స్త్రీలు ఎక్కువగా హాస్పిటల్స్కి రావడం, అంటే ఒంగోలు రావడం అనేది హోటల్ ఫుట్ఫాల్లో పెరిగింది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇచ్చేదంటే ఒక కుటుంబంలో ఇద్దరు కూడా, అంటే కుటుంబంలో భర్త భార్య కూడా ఏదో ఒక పని చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి కెపాసిటీని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఒక మంచి పథకం ఇది. అందులో దాంతోపాటు ఇంకొక స్టడీ కూడా చేశారు మన ఎస్పీ గారు, మన జిల్లా నుంచి జరిగింది అది. ఈ స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత యాక్సిడెంట్స్, విమెన్ యాక్సిడెంట్స్ చాలా గణనీయంగా తగ్గినాయి. ఇంతకుముందు ఏంటంటే పిల్లలతోని విమెన్ని బైక్లో తీసుకెళ్ళడం, ఈ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా ఫాలో కావడం వల్ల ఆ విమెన్ అంతా కూడా యాక్సిడెంట్ అవ్వడం, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. అలాంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ పర్సంటేజ్ కూడా చాలా చాలా తగ్గింది. సో అది ఒక మంచి పరిణామం. సో ఇప్పుడు గవర్నమెంట్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ అన్నీ కూడా గుర్తు పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని, ఇప్పుడు దివ్యాంగ శక్తి అని చెప్పేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అందరికీ కూడా, పురుషుడు స్త్రీ కూడా, దివ్యాంగులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫెసిలిటీస్ కల్పించారు. దీని ద్వారా వాళ్ళకి మొబిలిటీ ఈజీ అవుతుంది. తర్వాత వాళ్ళు ఈ ట్రైసైకిల్స్ మీద దాని మీద సుదూరంగా ప్రయాణం చేయలేరు, దానివల్ల యాక్సిడెంట్స్ అవ్వడం, తర్వాత వాళ్ళ మొబిలిటీ లేకపోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సమస్య కూడా పోతుంది. రెండోది ఏంటంటే ఈ బస్సు ఉండడం వల్ల ఎక్కడైనా మనం ఉద్యోగం చేసుకోవాలన్నా, ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దివ్యాంగులందరూ కూడా స్పెషల్ కోటా ఉన్నది. కాకపోతే వాళ్ళు మొబిలిటీ దూరంకి వెళ్ళాలన్నా చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ సంక్షేమం మీద దృష్టి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి, సో ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని గవర్నమెంట్ 1 by 1 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం గవర్నమెంట్ స్టార్ట్ చేసినందుకు మీరందరూ కూడా దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని, దీని ద్వారా మీరందరూ కూడా బెనిఫిట్ పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాము. మనము అందరం కలిపి బస్సులో వెళ్తాము, దివ్యాంగులతో కలిపి మనం బస్సులో ప్రయాణిస్తాము, వాళ్ళతో ముచ్చడిస్తాము. దాన్ని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇది ఏ రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, లేదంటే వాళ్ళకి ఏమైనా అవగాహన లేనప్పుడు మేము కూడా వాళ్ళతో మాట్లాడి దీని యొక్క ఉపయోగాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి మా ఆర్టీసీ సిబ్బందికి, ఎస్పెషల్లీ ఆర్ఎం గారికి అభినందిస్తూ, ఈ స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సర్టిఫికేట్స్ కూడా చాలా క్విక్గా మనకు ఉన్నటువంటి 35,000 ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి త్వరలో కంప్లీట్ చేసి ఈ స్కీమ్ని అందరూ కూడా త్వరితగతిన ఉపయోగించుకునేలా చేయాలని చెప్పేసి వారికి కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 35 లక్షల పైబడి ట్రావెల్ చేయడం జరిగింది సార్. అలాగే మార్కాపురం జిల్లాకు వచ్చేపాటికి 1,50 లక్షల మంది ఇప్పటి వరకు ప్రయాణం చేయడం జరిగింది సార్. సరాసరిన మన జిల్లాలో ఉన్న 13 లక్షల మంది మహిళలు 1,17 కోట్ల రూపాయలు రాయితీగా లబ్ధి పొందడం జరిగింది సార్, జీరో టికెట్తో. అలాగే ఈ పథకంలో కూడా దివ్యాంగులకి ప్రత్యేకంగా దివ్యాంగ టికెట్ ఏదైతే ఈ 5 ప్రోడక్ట్లు ఉండే 5 ప్రోడక్ట్లో కూడా టికెట్ ఇష్యూ చేసేటప్పుడు జీరో టికెట్ వాళ్ళకి ఎంత ఛార్జ్ అవుతుంది, వాళ్ళు ఎంత కడుతున్నారు, జీరో కడుతున్నారు అనేది కూడా మళ్ళా సేమ్ స్త్రీ శక్తి పథకం లాగే టికెట్ డిజైన్ చేయడం జరిగింది సార్. విచారాలు దివ్యాంగ శక్తి పథకానికి ప్రారంభోత్సవానికి ఇక్కడ చేసుకున్న మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు శ్రీ పి రాజాబాబు గారికి, మరొక ముఖ్య అతిథి సంతపత్రులపాటి శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, మరొక అతిథి ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు ఎంతో ఆలోచించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి అన్ని పథకాలన్నీ కూడా ఆచరణలో తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దివ్యాంగ శక్తి పథకం అనేది కూడా ఒకటి ఆలోచించి స్త్రీ శక్తి పథకం ఏ విధంగా సక్సెస్ అయిందనేది వాడు స్టడీ చేసిన తర్వాత దివ్యాంగులు అనే వారికి చాలా ఇబ్బంది జరుగుతుంది,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి సరి అయిన ట్రాన్స్పోర్ట్ అనేది కూడా వసతి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా తీసుకొచ్చున్నందుకు ప్రత్యేకంగా మనం ప్రకాశం జిల్లా తరఫున కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్ఎన్పాటి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏఎంసీ గారు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారు అందరూ ఉన్నాం. అందరూ కూడా ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా సోదరి మండలు కూడా వారందరి తరఫున ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం అనేది కూడా ఉన్నదని నేను తెలుపుతున్నాను. దాదాపు 35,000 మంది దివ్యాంగులు అనేది మనకు ప్రకాశం జిల్లాలో ఉన్నారు. మార్కాపురం జిల్లాలో ఇంకా ఏమన్నది 2 కలిపి కదా మార్కాపురం జిల్లా కూడా కలిపి 35,000 మంది ఉన్నారు. ఈ సదరం సర్టిఫికేట్ అనేది 45% పైన ఉన్న వారందరికీ కూడా ఇచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి వారి గారు ఇటువంటి సూచనలు కూడా ఇవ్వటం అనేది గొప్ప సంతోషకరమైన విషయం. ఈరోజు మామూలుగా అయితే స్త్రీశక్తి పథకంలో 1,20,00,000 ఇక్కడ ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా 1,00,00,000 చిల్లర అనేది ఈ స్త్రీశక్తి పథకం కింద కూడా ట్రావెల్ చేస్తున్నారనేది కూడా చాలా గొప్ప విషయం. అది ఆగస్టు 15వ తారీఖు నుంచి. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసేవాళ్ళం మేము. ఆర్టీసీ బస్సులు ఎప్పుడు కూడా ఖాళీగా వెళ్ళేది, ఎందుకంటే ఆటోలు ఎక్కువగా ఉన్నందువల్ల. ప్రతి ఒక్కసారి గ్రామాలకు వెళ్ళినప్పుడు మాకు ఆర్టీసీ బస్సు రావట్లేదని అంటారు, కానీ కొంతమంది నాయకులు వాళ్ళే మామూలుగా చూస్తే ఆటోల్లో ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆర్టీసీ బస్సులు అనేది ఏ విధంగా నష్టం వస్తుందనేది కళ్ళ ముందు కూడా చూసుకొని వచ్చేవాళ్ళం. అయినా ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బస్సులో పూర్తిగా మహిళలందరూ కూడా ప్రయాణం చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయము. గౌరవ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా కూడా యాక్సిడెంట్స్ అనేది లేకుండా కూడా జరిగిపోయినాయి. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే దేవాదాయ శాఖ మార్చులు అయితే వారు పదే చెప్తుంటారు, ఉన్నప్పుడు గుళ్ళు దేవాలయాలకు వెళ్ళినప్పుడంతా కూడా ఎక్కువ శాతం మహిళలే అక్కడ ప్రతి దగ్గర కూడా రావటం. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేసేదానికి వసతి అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకంలో తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా మనం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు దివ్యాంగుల కొరకే మనం ఈ విధంగా కూడా దివ్యాంగ శక్తి పథకం అనేది కూడా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అందుకని దివ్యాంగులు కూడా ఒక సంతోషకరమైన విషయం అనేది కూడా చెప్పదలుచుకున్నాను నేను. మనకు కావాల్సినవన్నీ కూడా మనకు కావాల్సిన 3 వీలర్, ఇప్పుడు మీకు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా కావాల్సి వస్తున్నాయి. ఇవన్నీ కూడా క్యాలిపర్స్ ఇటువంటివన్నీ కూడా ఆలింకో గారి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమం అనేది కూడా ఈ మధ్యనే ఈ మన ప్రకాశం జిల్లాలో కావాల్సిన అవసరాలు అనేది కూడా ఆ డిపార్ట్మెంట్ వారు తయారు చేశారు. దాదాపు కలెక్టర్ గారి ద్వారా 3 కోట్ల రూపాయలు కానీ ఉంటే ప్రకాశం జిల్లాలో ఉన్న వారందరికీ కూడా అన్ని విధాలుగా పరిష్కారం అయ్యేదానికి, అంటే వారి అవసరాన్ని బట్టి వారికి ఏ విధంగా ఏ విషయం ఏ సామగ్రి వస్తే ఏ విధంగా ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక నిర్ణయం స్టడీ చేసిన తర్వాతనే డిపార్ట్మెంట్ ఏంటంటే మన డిసేబుల్ డిపార్ట్మెంట్ వారు తయారు చేసిన ఈ అంచనా ప్రకారం 3 కోట్ల రూపాయలు అవసరం అని పెట్టారు. ఈ 3 కోట్ల రూపాయలు అనేది గౌరవ కలెక్టర్ గారితో కూడా అదే మాట్లాడదలుచుకున్నా. ఉన్నప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, సిఎస్ఆర్ పథకం ద్వారా అన్నీ కలిపి ఈ 3 కోట్ల రూపాయలు కానీ మన వారు అరేంజ్ చేస్తే సార్ ఎవరికి ఏ లోటు లేకుండా కూడా ప్రకాశం జిల్లాలో పూర్తిగా అందరికి కూడా దివ్యాంగులు కూడా ఇదే అందరికీ పరిపూర్ణంగా కూడా చెందుతుంది అనేది మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, దివ్యాంగులందరూ కూడా కుటుంబ సభ్యులు అనేది ప్రతి ఒక్కరు కూడా భావించి అందరూ కూడా వారిని కూడా ప్రోత్సహించమని కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.